నూనె మంట పెడుతోంది. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. లీటర్ ప్యాకెట్పై 15 నుంచి 20 రూపాయలు పెంచారు వ్యాపారులు. చాలా సూపర్ మార్కెట్లు, చిల్లర దుకాణాల్లో నూనె స్టాక్ను బ్లాక్ చేశారు. ఆన్లైన్ విక్రయ సంస్థలు సైతం ధరలు పెంచాయి. వంట నూనె కంపెనీలు స్టాక్ పంపకపోవడంతో ధరలు పెంచి అమ్ముతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. వంట నూనెల ధర పెరగటం అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నిజామాబాద్ జిల్లాలో ధరలు పెంచి వంట నూనె అమ్ముతున్నారు. కస్టమర్లు ప్రశ్నిస్తే నో స్టాక్ అంటున్నారు. జిల్లాలో వంట నూనెల ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడమే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రేట్లు పెంచి అమ్మకాలు అయితే కొనసాగిస్తున్నారు. చాలా షాపులు, నిజామాబాద్ జిల్లాలో చాలా షాపులో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్యులు అయితే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ ధరల ప్రభావం తీవ్రంగా చూపెట్టే అవకాశం కనిపిస్తుంది. చాలా మటుకు సన్ఫ్లవర్ ఆయిల్ను ఎక్కువగా వినియోగిస్తారు. ఈ క్రమంలోనే దిగుమతి సుంకం పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ధరలు అమాంతంగా పెరిగాయని చెప్తున్నారు. ఇక వ్యాపారులు అయితే స్టాకు దొరకట్లేదు అనేది మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం మనతో నిజామాబాద్ చెందిన వ్యాపారి ఉన్నారు. సార్, అంటే నూనె ధరలు ఎట్లా పెరిగాయి, ఎట్లా ఉంది పరిస్థితి జిల్లాలో? యాక్చువల్గా కస్టమ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ సడన్గా విపరీతంగా పెంచింది. అంటే అబ్నార్మల్ అనొచ్చు. మీరు మామూలుగా ఏదైనా ట్యాక్స్ 4%, 3%, 5% పెంచుతారు. సడన్గా 12.5 నుంచి 32.5 అంటే ఆల్మోస్ట్ 20% పెంచేశారు. ఇది పెంచడంతో ప్రతి కంపెనీ ఏం చేసిందంటే, మామూలుగా అయితే పైప్లైన్లో చాలా స్టాక్ ఉంటుంది, అది కస్టమర్కి పాస్ అని చేయాలి యాక్చువల్గా. అట్లా కాకుండా ఏంటంటే రేటు కస్టమ్ డ్యూటీ పెరగగానే రేట్లు పెంచేశారు. దాంతోపాటు సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ టోటల్గా రేటు పెంచేసి సరుకు సప్లై చేయడం బంద్ చేశారు. నిన్న నుంచి ఏ డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసినా, కంపెనీకి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. ఎవరు సప్లై ఒక ప్యాకెట్ అంటే కూడా ప్యాకెట్ మాకు ఇవ్వట్లేదు. అది ఆటోమేటిక్గా కస్టమర్కి యాక్చువల్ ఆయిల్ వంట నూనెలు మంటలు పట్టింది అనుకోవచ్చు. ఇప్పుడు అది మంటలు పట్టింది అనుకోవచ్చు. యాక్చువల్ అంత ఘోరంగా ఉందండి పరిస్థితి. అది ఎట్లా రేట్లు ఎట్లా పెరిగినాయి సార్? ఒక్కో ప్యాకెట్ అంటే లీటర్ ప్యాకెట్ మీద కావచ్చు 5 లీటర్ల ధర మీద ఎంత పెరిగింది సుమారుగా? ఆల్మోస్ట్ పర్ లీటర్ 15 రూపాయల దాకా పెరిగిందండి. 15 నుంచి 20 రూపాయలు పెరిగింది. ఇంకా ముందు ఇంకా నెక్స్ట్ వీక్లో కూడా ఇంకా 4-5 రూపాయలు పెరగవచ్చు కూడా. అది అయితే యాక్చువల్లీ ఇంతకుముందు సన్ఫ్లవర్ 185-200 దాకా పోయింది. మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో అని భయం వేస్తుందండి. అది ఇది మధ్య తరగతులు కాదు, అన్ని తరగతులు కూడా ఇబ్బంది అండి. అది ఎందుకంటే ఆయిల్ లేనిది ఇల్లు నడవదు కాబట్టి చాలా ఇంపాక్ట్ పడుతుంది. అది నిన్న నుంచి స్టాక్ అక్కడ దొరకట్లేదు సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? లేదండి, ఎవరు సప్లయర్ కూడా ఎవరు ఇవ్వట్లేదు, అసలే ఇవ్వట్లేదు. సప్లైలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఉన్న స్టాక్ను కూడా వాళ్ళు బ్లాక్ చేసుకొని రేట్ ఎక్కువ చేసి అమ్ముతున్నారు. కాబట్టి మాకు కూడా తప్పట్లేదు మాకు కూడా. ఇది మొత్తం మీద వ్యాపారులు చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అన్ని వ్యాపార సంస్థలు కూడా ఆయిల్ కంపెనీలు కూడా సప్లైని నిలిపేశారు. ఒక్కసారిగా ఇటు చాలా మట్టుకు రేట్లు ఒక్కసారిగా పెరగడం సామాన్యులకైతే ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు వంట నూనె అనేది ప్రతి ఇంటికి అవసరం, ఆ స్థాయిలోనే వినియోగిస్తారు కూడా. కానీ రేట్లు పెరగడం, గతంలో ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రేట్లు పెరిగాయి, ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చిందనేది మాత్రం వ్యాపారులు చెప్తున్నారు. ఇటు సామాన్యులు మాత్రం నిన్నటి వరకు 100-120 రూపాయల లోపు ఉన్న ప్యాకెట్ అంటే చూడొచ్చు, ఫ్రీడమ్ కావచ్చు, ఇతర బ్రాండ్ సన్ఫ్లవర్ కావచ్చు, ఇతర బ్రాండ్ ఆయిల్, పామ్ ఆయిల్ తక్కువ ధరలకు ఉండే, కానీ ఒక్కసారిగా రేట్లు పెరగడంతో మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. చాలా ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు. నిజామాబాద్ జిల్లాలో చాలా సూపర్ మార్కెట్లలో ఉన్న స్టాక్ పైనే ధరలు పెంచేసి అమ్ముతున్నారు. ఇప్పటివరకు అయితే కొత్త స్టాక్ రాలేదు, కానీ కొరత వల్ల చాలా చోట్ల వంట నూనె కొరత తీవ్రంగా ఉంది. దీంతో కొరత వల్ల ఉన్న ప్యాకెట్లని రేట్లు పెంచి మరి అమ్ముతున్నారు. అది వంట నూనెలు మంట పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.